మే మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మృగా నక్షత్రము 3-4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. మరి ఆదాయములో చూసుకుంటే 14, ఖర్చులో చూస్తే 2, అవమానాలు చూస్తే 3, రాజపూజతో చూస్తే 4. అంటే 5 మంది మనల్ని గౌరవిస్తున్నారంటే 3 మనల్ని దూషిస్తుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా వరకు కష్టపడుకుంటూ పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలని చాలా విధానాలుగా పోరాడుకుంటూ వస్తుంటారు. మరి వీళ్ళకి శనిలో నుంచి కురుజుడు చేరాడు. అంటే శని వచ్చేసి వీళ్ళకి కురుజుల్లో చేరాడు కాబట్టి వీళ్ళకి శని ప్రభావం అనేది అంత పెద్దగా ఉండదు. వీళ్ళకి రావుకేతువుల వలన కొంత అనుకూలంగా లేదు. రావుకేతువుల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా వీళ్ళకి లేనిపోయిన సమస్యల్లో కొన్ని ఎదురవుతుంటాయి. ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా, సాకారం చేస్తానన్నవాడు సాకారం చేయకోకుండా, నమ్మించి మోసం చేసేవాళ్ళు, పక్కనే ఉండి మన పక్కనే ఉండి మనల్ని ముందు పోనిచ్చి వెనక ఎన్నుపోటు పడిచేవాళ్ళు చాలామంది వీళ్ళకి ఎదురే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి వెళ్దాం అనుకున్నా కొంత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. జాగ్రత్త లేనిదే ఏ పని కాదు.